ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబా గారి మరికొంతమంది భక్తుల కోసం తెలుసుకుందామా? బాబా షిరిడీలో ఉన్నప్పుడు భౌతికంగా తిరుగుతున్నటువంటి ఆ రోజుల్లో ఆయనతో గడిపిన వారు చాలా అదృష్టవంతులు. ఆ రోజుల్లో బాబాతో ఎక్కువ మంది పిల్లలు ఉండేవారు. బాబాతోనే చాలా సమయం ఆడుకునేవారు. తాత్య, శ్యామ కొడుకైన ఉద్ధవరావు దేశపాండే, మహల్సాపతి గారి కుమారుడైన మార్తాండ్ మహల్సాపతి, ఇలా చాలామంది పిల్లలు బాబాతో ఎంతోసేపు మసీదులో ఆడుకుంటూ గడిపేవారు. నిజంగా వాళ్ళు అందరూ కూడా ఎంతో అదృష్టవంతులు. బాబా ఒడిలో పడుకునేవారు, ఆడుకునేవారు. ఈ విధంగా వారు అందరూ కూడా ఎంతో అదృష్టవంతులు. వారి తర్వాత తరం వారు కూడా ఎంతో అదృష్టవంతులు. ఒక లీల గురించి తెలుసుకుందాం. షిరిడీకి 1960-65 ప్రాంతంలో వెళ్ళిన వారు పిల్లలు అందరూ కూడా ఆ సమాధి మందిరం లోపటే ఆడుకునేవారు. అంతా ఖాళీగా ఉండేది ఆ రోజుల్లో షిరిడి. 1960 ఆ ప్రాంతంలో విగ్రహం వెనకాల దాక్కొని ఆడుకునేవారు పిల్లలు ఎంతోమంది. ఈరోజు బాబా విగ్రహం చూడటమే తప్ప మనం ఎన్ని కోట్లు ఇచ్చినా బాబాను తాకే అదృష్టం మనకు లేదు, కేవలం ఆ పూజారికి తప్ప. ఆ రోజుల్లో పిల్లలందరూ బాబాను అంటిపెట్టుకొని ఉంటే తల్లిదండ్రుల అందరికీ కూడా చాలా భయం వేసేది. ఎందుకంటే వారు భవిష్యత్తు గురించి, వారు స్కూలుకు కూడా వెళ్లకుండా బాబాతోనే ఆడుకుంటూ మసీదులోనే గడిపేవారు. కానీ బాబా ఒడిలో ఆడుకున్న ప్రతి పిల్లవాడికి కూడా ఎంతో గొప్ప భవిష్యత్తును ఇచ్చారు బాబా. ఆ రోజుల్లో హరిభావ్ అనే పిల్లవాడు ఠానేలో జన్మించాడు. 1910 సంవత్సరంలో వారి తండ్రి పని నిమిత్తం షిరిడీకి వచ్చారు. 7 సంవత్సరాలు బాబాగారు శరీరంతో ఉన్నప్పుడు 7 సంవత్సరాలు షిరిడీలోనే నివసించారు హరిభావ్ శంకర్ కుటుంబం. అయితే బాబా భిక్ష చేసే ఆ వీధిలోనే హరిభావ్ తండ్రి నివాసం ఉండేది. అక్కడ ఒక ఇల్లు తీసుకొని సంసారాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఠానే నుంచి వచ్చి షిరిడీలో నివాసం ఉండేవారు. అయితే మొదటి నుంచి కూడా ఈ హరిభావ్ శంకర్కు బాబా అంటే చాలా ఇష్టం. అది ఎందుకో జన్మజన్మల అనుబంధంలాగా బాబా అంటే ఎంతో ఇష్టం హరిభావ్ శంకర్కు. ఆ ఇంట్లో 3 పిల్లలు ఉండేవారు. బాబా భిక్షకు వచ్చినప్పుడు మేము వేస్తామంటే మేము వేస్తామని 3 పిల్లలు పోటీ పడేవారు. ఇలా కాదని చెప్పి తల్లి 2 రొట్టెలను ముక్కలుగా చేసి 3 పిల్లలకి ఇచ్చి బాబాగారి జోలేలో వేయించేది. బాబాగారు భిక్షాటన చేసి తిరిగి మసీదుకి వచ్చేలోగా శంకర్ మసీదు ముందు ఉండేవాడు. బాబా ముద్దులాడి ఎత్తుకొని మసీదులోకి తీసుకొని వెళ్ళేవారు హరిభావ్ శంకర్ను. ఆ సమయంలో ఆ పిల్లవాడికి 4-5 సంవత్సరాలు. బాబా భిక్షలో నుంచి తీపి పదార్థాలు అన్నీ శంకర్కు పెట్టేవారు. శంకర్ ఎంతో ఆనందంగా తినేవాడు. ఒకసారి ఎప్పుడులాగే బాబా మసీదుకు వచ్చేలోగా మసీదు ముందు నిల్చొని ఉంటాడు హరిభావ్ శంకర్. అప్పుడు 6.5 సంవత్సరాలు హరిభావ్ శంకర్కు. కొన్ని రోజులుగా ఇది గమనిస్తున్న మాధవరావు దేశపాండే శ్యామ పిల్లవాడిని చూసి ఒకరోజు పిలుస్తారు. మాధవరావు దేశపాండే, ఏ శంకర్ ఇలా రా అని పిలిచి, నువ్వు ప్రతిరోజు బాబా ఒడిలో ఆడుకుంటున్నావు, నువ్వు చాలా మురికి బట్టలు వేసుకుంటున్నావు, మట్టిలో ఆడుకుంటున్నావు, అదే విధంగా వెళ్ళి నువ్వు బాబా ఒడిలో అలా కూర్చోకూడదు అని కొంచెం గట్టిగా మందలిస్తారు మాధవరావు దేశపాండే శ్యామ. మన్నాడు హరిభావ్ శంకర్ బాబా మసీదుకు వచ్చినప్పుడు మసీదుకు దూరంగా నించొని ఉంటాడు. బాబా పిలుస్తారు కానీ రాడు. మళ్ళీ ఒక భక్తుని పంపించి ఆ పిల్లవాడిని పిలు అని చెప్తారు. ఆ భక్తుడు వెళ్ళి పిలిచినా సరే కూడా శంకర్ మసీదు లోపలికి రాడు. ఎందుకంటే బాబాగారి పక్కనే మాధవరావు దేశపాండే శ్యామ కూర్చొని ఉంటారు.
అందుకని ఆ పిల్లవాడికి ఇంకా భయం వేస్తుంది. బాబా ఎన్నిసార్లు పిలిచినా రాకపోతే ఒక భక్తుణ్ణి పంపించి బలవంతంగా తీసుకొచ్చి తన ఒడిలో కూర్చోబెట్టమని చెప్తారు. అదేవిధంగా ఒక భక్తుడు వెళ్ళి బలవంతంగా ఎత్తుకొని తీసుకొని వచ్చి మసీదులో బాబా గారి ఒడిలో కూర్చోబెడతారు. అప్పుడు బాబా ఎంతో ప్రేమగా ఇలా అడుగుతారు, శంకర్, ఈరోజు ఎందుకో నేను ఇన్నిసార్లు పిలిచినా నువ్వు రావటం లేదు, ఏం జరిగింది శంకర్ అని అడిగితే చిన్న పిల్లవాడు కదా, జరిగిందంతా కూడా బాబాకు చెప్తాడు. అప్పుడు బాబా చాలా బాధపడి మాధవరావు దేశపాండే శ్యామాకు చెప్తారు, శ్యామా, తండ్రికి ఒక కొడుకు ఎక్కువ, ఇంకొక కొడుకు తక్కువ కాదు. తండ్రికి తన కొడుకులు అందరూ కూడా, తన పిల్లలు అందరూ సమానమే. శ్యామా, నువ్వు ఎలాగైతే నా బిడ్డవో శంకర్ కూడా నా బిడ్డే కదా. తండ్రి దగ్గరకు వచ్చే బిడ్డలను ఆపుతారా ఎవరైనా? నువ్వు ఎప్పుడు ఇలా చేయవద్దు శ్యామా అని మందలిస్తారు బాబా. తన తప్పుకు క్షమాపణ కోరుకుంటారు మాధవరావు దేశపాండే శ్యామా. బాబాగారి మరొక లీల కోసం తెలుసుకుందాం. బాబాగారి యొక్క లీలలు, వారు మనకు చేసేటటువంటి మేలు ఏ విధంగా ఉంటుంది? మనం ఎప్పుడైనా సరే ఒక ప్రశ్న వేసుకున్నామా? బాబాగారు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక అద్భుతమైన దానిని మనందరికీ కూడా ప్రసాదిస్తారు. అది చాలామంది వైద్యులు కూడా నయం చేయలేనటువంటి వ్యాధులను కేవలం బాబా నామస్మరణతోటి, ఊదితో మనందరికీ కూడా తగ్గిస్తున్నారు. ఆ రోజుల్లో భక్తులు అనేక మంది ఏమైనా వ్యాధి, చిన్న చిన్న రుగ్మతులు వస్తే బాబా గారిని నేరుగా అడిగేవారు కాదు. బాబా గారి నామస్మరణతోనో బాబాగారి ఊదుతోనో వారు అందరూ కూడా నయం చేసుకునేవారు. బేలాపూర్కు చెందినటువంటి శాంతాబాయ్ బాబా గారికి అంకిత భక్తురాలు. ఆ భక్తురాలికి వేళ్ళు మీద రణం లేస్తుంది. అది రోజు రోజుకు పెద్దది అవుతుంది. అదీ కాక వేళ్ళు నరం మీద ఉండటం చేత భరించలేనటి నొప్పి వస్తుంది శాంతాబాయికి. అయినా కూడా చాలా రోజులు ఓర్చుకుంటుంది. ఆ రోజుల్లో ఏవైనా రణం, కురుపులు వంటివి వస్తే ఇంట్లోనే చిన్న చిన్న వైద్యం చేసుకొని తగ్గించుకునేవారు. అలాగే శాంతాబాయి కూడా వారం 10 రోజులు ఆ నొప్పిని భరించింది. ఆ తర్వాత కూడా తగ్గకపోతే ఇంకా బాబాను అడుగుతుంది, బాబా, నేను ఈ నొప్పి భరించలేకపోతున్నాను, దయచేసి నా బాధను తగ్గించు తండ్రి అని వేడుకుంటుంది. అప్పుడు బాబా శాంతాబాయి కలలో కనిపించి ఒక ఆకు పసరును చూపించి ఆ ఆకు పసరుని ఆ రణం మీద రాయమని చెప్తారు. మర్నాడు లేచిన వెంటనే శాంతాబాయి బాబా కలలో చూపించిన ఆకును తెచ్చుకొని ఆ పసరును రాస్తుంది. ఒక అరగంటలోపు ఆ కురుపు చిదిగి అందులో చీము అంతా బయటకు వచ్చి నొప్పి తగ్గుతుంది శాంతాబాయికి. ఎంతో సంతోషపడుతుంది. బాబా గారికి ఎంతో కృతజ్ఞత తెలుపుకుంటుంది. బాబా తన బిడ్డైన శాంతాబాయికి కలలో కనిపించి తన బాధని నయం చేశారు. మరొక లీల కోసం తెలుసుకుందాం. ముంబైలో నారాయణరావు ఢేగే అనే వ్యక్తి ఉండేవాడు. శ్రీమంతుడు, చాలా డబ్బు ఉంది, చాలా దాన ధర్మాలు చేసేవాడు. అలాంటి వ్యక్తికి కడుపులో పేగుకు ఒక రణం వస్తుంది. అది రోజు రోజుకు పెద్దదై కడుపులో మంట, నొప్పి పెరిగి చాలా బాధపడుతూ ఉంటారు నారాయణరావు ఢేగే. ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళి మందులు, ఇంజెక్షన్లు చేయించుకునేవారు. అయినా కూడా తగ్గలేదు. నారాయణరావు ఢేగే వయసులో పెద్దవారు కాబట్టి ఆ వయసులో ఆపరేషన్ అంటే చాలా భయంతో ఆపరేషన్ చేయించుకోకుండా ఉంటారు. అయితే ఒక మంచి మిత్రుడు ఉంటారు నారాయణరావు ఢేగేకు. అతను బాబా భక్తుడు. ఇలా చెప్తారు, ఢేగే గారు, మీరొక పని చేయండి, ఇది మానవులు ఎవ్వరూ తగ్గించేది కాదు. షిరిడీలో బాబా అనే సత్పురుషులు ఉన్నారు, మహాత్ములు. మీరు ఖచ్చితంగా ఆయనను దర్శించుకోండి. మీరు ఖచ్చితంగా బాబాను ప్రార్థిస్తే మీకు ఈ నొప్పి నుంచి, బాధ నుంచి బాబా విముక్తి కలిగిస్తారు అని చెప్తారు. మాట చెప్పగానే నారాయణరావు ఢేగేకు ఎప్పుడెప్పుడు షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించుకోవాలని ఎంతో తాపత్రయపడతారు. కానీ ప్రయాణం చేస్తే కడుపులో ఉన్న గడ్డ కదిలి చాలా ఇబ్బంది కలుగుతుంది, చాలా నొప్పి వస్తుందని ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటారు నారాయణరావు ఢేగే. ఆ రోజు రాత్రి తన మిత్రుడితో ఇలా అంటారు, బాబా గారు నాకు ఈ రణం తగ్గిస్తే తప్పకుండా షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించుకుంటాను.
ఆ తర్వాత అతని మిత్రుడు తన పరసులో ఉన్న బాబాగారి ఊదిని తీసి ఇచ్చి, మీరు కొంచెం తలకు పెట్టుకొని కొంచెం నీళ్లలో కలిపి తాగండి, మిగిలిన ఊది పొట్లాన్ని తల కింద పెట్టుకొని పడుకోండి అని చెప్తారు. అలాగే చేస్తారు నారాయణరావు డేగే. రోజు తలకు పెట్టుకొని విభూదిని నీటిలో కలిపి తాగేవారు. 2 రోజులకే ఆ కడుపులో ఉన్న కురుపు పగిలి మోషన్ ద్వారా బయటికి వచ్చేస్తుంది. డేగే గారు ఎంతో సంతోషపడతారు. ఇద్దరూ కలిసి షిరిడీకి వెళ్తారు బాబాగారి దర్శనానికి. బాబాగారి పాదాలకి నమస్కరించి కన్నీటితో బాబాగారి పాదాలను కడుగుతారు నారాయణరావు డేగే. బాబాగారికి అంకిత భక్తుడిగా మారుతారు నారాయణరావు డేగే. మరొక లీల కోసం తెలుసుకుందాం. బాబాగారి కృప ఎంత అద్భుతంగా ఉంటుంది అనడానికి ఆ రోజుల్లో ఆయన భక్తులకు ఇచ్చే అనుభవాలు, లీలలు, కోకొల్లలు మనం అందరికీ కూడా తెలుసు. సాయి సచ్చరిత్ర చదివితే బాబాగారు ఎవ్వరికి తాయెత్తులు కానీ మంత్రాలు యంత్రాలు కానీ ఏది మనకు ఎక్కడా కనిపించదు. షిరిడీకి 15 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామం. అక్కడ నుంచి లక్ష్మణ్ బాజీ హవారే అనే ఒక బాలుడు వస్తాడు. ఆ పిల్లవాడికి 10 సంవత్సరాలు. కళ్ళలో నుంచి నీరు విపరీతంగా కారుతూ ఉంటుంది. ఎప్పుడూ మండుతూ ఉంటాయి కళ్ళు కూడా. కొన్ని రోజుల తర్వాత పూర్తిగా కంటి చూపు పోతుంది ఆ బాబుకి. ఏ మాత్రం కనిపించదు. తల్లిదండ్రులు అనేక మంది వైద్యులకు చూపిస్తారు, కానీ ఫలితం లేదు. బంధువులు చెప్తారు, షిరిడీలో బాబాగారు ఉన్నారు, వారిని దర్శించుకుంటే మీ అబ్బాయికి ఖచ్చితంగా కంటి చూపు వస్తుంది అని చెప్తారు. తల్లిదండ్రులు ఆ పిల్లవాడిని తీసుకొని ఒక గురువారం బయలుదేరి షిరిడీకి చేరుకుంటారు. బాబాను దర్శించుకుంటారు. ఆ తర్వాత ఆ పిల్లవాడికి కంటిలో నుంచి విపరీతమైన దార కారుతూ ఉంటుంది. ఆ కళ్ళు విపరీతంగా వాచిపోతాయి. బాబా గారి దగ్గరికి తీసుకువెళ్ళి కూర్చోబెడతారు. బాబా తన కృపా దృష్టితోటి ఆ పిల్లవాడికి తన ముందు కూర్చోపెట్టగానే తదేకంగా బాబా వారి కళ్ళతోటి ఆ పిల్లవాడు కళ్ళు వైపే చూస్తూ ఉంటారు. చాలా ఆశ్చర్యం. 10 నిమిషాలలోనే ఆ నీరు కారడం ఆగిపోతుంది. సాయంత్రం వరకు తల్లిదండ్రులు పిల్లవాడితో షిరిడీలోనే ఉండిపోతారు. సాయంత్రం అయ్యేసరికి కంటిదార, కంటి వాపు, నొప్పి తగ్గుతాయి. తల్లిదండ్రులు ఎంతో సంతోషపడతారు. ఆ విధంగా ప్రతి గురువారం షిరిడీకి వచ్చి బాబాను దర్శించుకుంటే పిల్లవాడికి నయం అవుతుందని చెప్పి దాదాపు 4-5 నెలల వరకు ప్రతి గురువారం రావడం, బాబాను దర్శించుకోవడం అలా చేసేవారు. అయినా సరే బాబాను ఎన్నిసార్లు దర్శించినా కంటి చూపు మాత్రం తిరిగి రాలేదు. బంధువులు చెప్తారు, నువ్వు ఒక బాబా మీద భారం వేస్తే ఎలా? ముంబైకి వెళ్ళి మంచి డాక్టర్కు చూపించాలి కదా అంటే, ఆ రోజుల్లో ముంబైలో ఇంగ్లీష్ డాక్టర్ ఇంగ్లాండ్ నుంచి వస్తున్నారని తెలిసి వెళ్ళి ఆ డాక్టర్కి చూపిస్తారు. ఆ వైద్యుడు పరీక్షలన్నీ చేసి కంటి చూపు రాదు అని చెప్తారు. ఎందుకంటే కంటిలో నరాలన్నీ కుళ్ళిపోయి ఉన్నాయి కాబట్టి ఇంకా మీ పిల్లవాడికి కంటి చూపు రాదు అని ఆ డాక్టర్ చెప్తారు. ఇంటికి తిరిగి వచ్చి అలా ఆలోచిస్తూ ఉంటారు తల్లిదండ్రులు. మనం ఒక ప్రయత్నం మొదలుపెట్టాం కదా, ఏమిటి, బాబాను దర్శించుకుంటే కళ్ళు వస్తాయి అని అన్నారు. బాబా గారి కృపాదృష్టి వలన నా బిడ్డకు నొప్పి, వాపు, కళ్ళలో నుంచి దార తగ్గింది కదా, నా బిడ్డకు తప్పకుండా బాబా చూపిస్తారు, ఆయనే నా బిడ్డను రక్షిస్తారని తల్లి గట్టిగా నమ్మింది బాబాను. అదే విధంగా ప్రతి గురువారం షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించుకునేవారు. బాబా ఎప్పుడు అల్లా అచ్చా కరేగా అనేవారు, కానీ ఎప్పుడు చూపు వస్తుంది అని మాత్రం చెప్పేవారు కాదు. ఆ తల్లికి ఎంతో నమ్మకం బాబా మీద. తప్పకుండా తన బిడ్డకు బాబా చూపు ఇస్తారు అనే ఎంతో విశ్వాసంగా ఉన్నది. కొన్ని రోజుల తర్వాత బాబా దగ్గర ఉంచి వెళ్ళిపోయింది. ఒకరోజు బాబా ముఖ ప్రక్షాళన చేసుకుంటూ ఉంటారు. ఆ నీరును తీసుకొని తన కళ్ళకు రాసుకుంటాడు ఆ బాలుడైన లక్ష్మణ్ బాజీ హవారే. ఆ రాసిన తర్వాత కొంచెం కళ్ళు కనబడడం మొదలవుతుంది. ఆ విషయం తెలిసి తల్లి పరుగుని షిరిడీకి వస్తుంది. బాబా ముందు కూర్చోబెడుతుంది ఆ తల్లి బాబుని. బాబా అప్పుడు ఆ పిల్లవాడి గుండె మీద చెయ్యి వేసి అల్లాహ్ అచ్చహ్ కరేగా అని అంటారు. సాయంత్రం కల్లా ఆ పిల్లవాడికి మొత్తం ప్రపంచమంతా కనిపిస్తుంది. ఆ తల్లిదండ్రులకి ఎంతో సంతోషం.
వారి ఆనందానికి అవధుల్లేవు. బాబాకు కన్నీటితో కృతజ్ఞత తెలుపుకుంటుందా తల్లి. బాబా పాదాలను కన్నీటితో కడుగుతుంది లక్ష్మణ్ వాజీ హవారే తల్లి. బాబాతో ఇలా చెప్తుంది, బాబా, వైద్యులు కూడా నా బిడ్డకు చూపు రాదు అని చెప్పారు. మీ కృప వలన వచ్చిన చూపు, మీరే నా బిడ్డకు కంటి చూపుని ప్రసాదించారు. కాబట్టి ఆ కళ్ళలో ఎప్పుడు మీ ప్రతిరూపమే కనబడాలి. బిడ్డ ఎప్పుడు కళ్ళు తెరిచినా మీరే ఉండాలి. అందుకే వీడిని మీ పాదాల దగ్గర, మీ దివ్య చరణాల దగ్గర నేను ఉంచుతున్నాను తండ్రి. నువ్వు ఏ సేవకు ఉపయోగించుకుంటావో నీ ఇష్టం. బాబా, నువ్వు ఇచ్చిన పవిత్రమైన చూపులో నువ్వు మాత్రమే ఉండాలి బాబా అని ఆ పిల్లవాడిని అక్కడే ఉంచుతుంది లక్ష్మణ్ వాజీ హవారే తల్లి. బాబాకు స్నానం, ముఖం కడుక్కోవడానికి నీటిని తెచ్చే పనిలో ఉండేవాడు లక్ష్మణ్ వాజీ హవారే. అదేవిధంగా రాధాకృష్ణ అయి ఏ పని చెప్పినా చేసేవాడు. బాబాగారు మహాసమాధి వరకు, అంటే 1910 సంవత్సరంలో వస్తాడు లక్ష్మణ్ వాజీ హవారే. మళ్ళీ 8 సంవత్సరాలు బాబాగారు మహాసమాధి చెందిన 1918 సంవత్సరం వరకు మసీదులోనే బాబాగారికి సేవ చేస్తూ గడిపిన ధన్యజీవి లక్ష్మణ్ వాజీ హవారే. కంటిలో నరాలన్నీ కుళ్ళిపోయాయి, ఇంకా మీ బిడ్డకి చూపు రాదు అని వైద్యులు చెప్పినా బాబాగారి అనుగ్రహంతో లక్ష్మణ్ వాజీ హవారేకి కంటి చూపు వస్తుంది. ఈ విధంగా ఎన్నో లీలలు సమర్థ సద్గురువైన సాయినాథులు వారు తన బిడ్డలను ఎల్లవేళలా రక్షించి కాపాడుతారు. మరెన్నో లీలలు బాబాగారి అనుగ్రహంతో మనందరికీ సద్గురువైన సాయినాథులు తెలియజేయాలని మనస్ఫూర్తిగా బాబాను కోరుకుంటూ, సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్.